కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీటీడీ లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనడానికి ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దైవాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీని లేకుండా చేయడానికి కూటమి కుట్రపూరిత ప్రయత్నం చేస్తుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీక్ష చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు ప్రక్షాళన దీక్ష చేయాలని డిమాండ్ చేశారు అంబటి. జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండే చోట, అదేవిధంగా మా హెడ్ ఆఫీస్ను మెయింటైన్ చేస్తున్నటువంటి గేటు దగ్గరకు వచ్చి దాడి చేసే ప్రయత్నాన్ని కొందరు వ్యక్తులు చేశారు. అది బీజేపీకి సంబంధించినటువంటి యువ వింగుగా వారి అభివర్ణించుకున్నారు. దాడి చేసే ప్రయత్నం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మేమే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం. దానికి సమాధానం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా, దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కాల్చారు, ముఖాన్ని వేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక హంగామా చేస్తున్నారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం, ఇది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీరు ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, అదేవిధంగా జనసేనను అడుగుతా ఉన్నా, ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని అడుగుతా ఉన్నా, ఏం చేయదలుచుకున్నారయ్యా మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజార్చాలనుకుంటున్నారా? దైవాన్ని అడ్డం పెట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరువు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కూడా దీన్ని సహించడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విశాఖపట్నంలో ఇవాళ ఏం జరుగుతా ఉంది? రగిలిపోతా ఉంది విశాఖపట్నం. ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తీసేస్తున్నారనేటువంటి బాధతో విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మీరు ఒక పార్ట్ అమ్మేశారు, ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు. అక్కడ రగిలిపోతుంటే ఆ రగిలిపోతున్న దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా దురదృష్టకరమని మనవి చేస్తాను. నేను మనవి చేస్తున్నా, పురంధరేశ్వరి గారు, మీరు వెళ్ళి ఆ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ లడ్డు చుట్టూ కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి, గేట్ల దగ్గరికి వచ్చి మీరు చేసే వీరంగాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. దీనికి ఖచ్చితంగా సమాధానాలు ఉంటాయని కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు. ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కొవ్వు కలవలేదు. కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ముందు నుంచుని నేను సవాలు చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి కూడా మేము సవాలు చేస్తాం. ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురదజల్లాలని చేసే విష ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అపోజిషన్ లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం? అసత్య ఆరోపణలు చేసి, రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చెయ్యాలి. ఆయన దాన్ని ఏమంటారు, ప్రక్షాళన చేసుకోవాలి. అయ్యా, పొరపాటు అయిపోయింది, నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను, కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి. ఈయన ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాల. అంటే బురద జల్తాం ఏంటి నాకు అర్థం కాల. దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురద జల్లాలని ప్రయత్నం చేయటం తప్పు కదా.